హలో అండి. మీరు కానీ నా వీడియో ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నట్టయితే నా పేరు సంతోషి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మ్యారేజ్ సెట్ అయింది అని ఒక షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేశాను. అయితే మ్యారేజ్ పనులు అయితే స్టార్ట్ చేసుకుందాము అనుకున్నాము. అంటే ఎంగేజ్మెంట్ ఈ మంత్ 25th అనమాట. అయితే ఇంకా బట్టలు అవి కొనుక్కోవడానికి గట్టా వెళ్ళాలి అండ్ ఇంట్లో కూడా క్లీనింగ్ అది చేయాలి అనుకున్నాము. అయితే ఈరోజు గ్రహణము, షాపింగ్కి అయితే వెళ్ళకూడదు అని చెప్పేసి అన్నారని ఇంకా ఈరోజు హౌస్ క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకుందాం అనుకున్నాము. కానీ అస్సలు హౌస్ క్లీనింగ్ వర్క్ మార్నింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇంకా లేచిన తర్వాత వర్క్స్ అవి చేసుకొని అలా మాట్లాడుకునేసరికి ఆఫ్టర్నూన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ నుండి స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనుకున్నాము. అయితే ఇంకా ఈరోజు అయితే హౌస్ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే కాస్త ఈ హాల్ అది కూడా అలా క్లీన్ చేస్తున్నాను అనమాట. అండ్ సండే అంటే తెలిసిందే కదా, మనం కొంచెం అలాగా నెమ్మదిగా నిదానంగా చేసుకుంటాం పనులన్నీ కూడా. ఇంకా హడావిడి ఏం లేకుండా ఇంకా కొంచెం ఎక్కువ డేసే కదా ఉందని చెప్పేసి గాబరా పడకుండా అన్ని పనులు నెమ్మదిగా చేసుకుందాం అని చెప్పేసి అలా మాట్లాడుకుంటున్నాం అనమాట నేను మా అమ్మ. అయితే షాపింగ్కి ఎక్కడికి వెళ్దాము, ఎక్కడైతే కలెక్షన్ బాగుంటుంది అంటే గాజువాకలో కొన్ని షాప్స్ ఉన్నాయన్నమాట. అయితే శారీస్ కలెక్షన్ అయితే అంత బెటర్గా అనిపించదు, మనం వెతుక్కోవాలి బాగా. అదే మేము సిటీ వెళ్ళిపోయామంటే అక్కడ శారీస్ కలెక్షన్ చాలా బాగుంటుంది. కంచి కామాక్షిలో కానివ్వండి, ముగ్ధ, అక్కడ ఉన్న లక్కి బాగుంటాయి. అయితే అక్కడికి వెళ్దామా, ఇక్కడ కొనుక్కుందామా అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా అలా మాట్లాడుకుంటూ చాలా టైం అయితే అయిపోయింది. ఇంకా టీ పెట్టాలి అని చెప్పేసి మా డాడీకి టీ టైం అయిపోయింది. ఇంకా టీ పెడదామని చెప్పేసి వచ్చి వంటగదిలో స్టార్ట్ చేశాను. ఇంకా వంటగదిని చూడగానే ఇంక నా పనులు స్టార్ట్ చేసేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి 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 అలా పెడుతూ ఉంటే ఇంకా అలా అయిపోతుంటుంది అన్నమాట. ఇంకా మనకి ఎంతున్న వర్క్ అలాగా ఉంటూనే ఉంటుంది చేసే కొద్దీ. ఇంట్లో అస్సలు పని తేలదు. ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను. యాక్చువల్గా నేను ఎవ్రీ సండే అల్లం రెడీ పెట్టుకుంటాను కదా, కానీ ఈ ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడేనే అల్లం అయిపోతే ఫ్రైడేనే నేను మిక్సీ పట్టేసుకొని జార్లోకి అయితే తీసేసుకున్నాను. అందుకని ఈరోజు సండే అల్లం పని అయితే లేదనమాట. డైరెక్ట్గా ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను. నార్మల్గా మేము టీలో ఎక్కువగా అల్లం యూస్ చేస్తాము. నా వ్లాగ్స్ ఎవరైనా చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది. టీలో ఒక 2-3 స్పూన్స్ అల్లం అయితే వేస్తాను. ఎలా అంటే చాలా ఎక్కువ ఘాటుగా ఉండాలన్నమాట టీ తాగేటప్పుడు. అలా అయితేనే మా డాడీ ఇంకా టీ తాగుతారు, లేకపోతే అస్సలు టీ తాగాలనిపించదు ఆయనకి. అందుకనే అల్లం యూసేజ్ ఎక్కువ ఉంటుందన్నమాట మా ఇంట్లో. ఇంకా ఈ డబ్బాలో అయితే పెట్టేసుకున్నాను. ఈ డబ్బా మూత అయితే నేను తీసేటప్పుడు ఇరిగిపోయిందనమాట నిన్న. అయ్యో అనుకున్నాను. అయినా ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అనుకుంటాం, కానీ చెప్పాను కదా మొన్న డీమార్ట్ నుండి షాపింగ్ చేసి ఈ గ్లాస్ జార్స్ తీసుకొచ్చానని చెప్పి. అయితే ఆ గ్లాస్ జార్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి, ఇంకా అస్సలు ఖాళీ లేవు అందులో వేద్దాం అనుకుంటే. అందుకనే ఇంకా ఎక్స్ట్రా పడతాయి అని చెప్పేసి ఆ రోజు వ్లాగ్లో కూడా షేర్ చేశాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఇంకా తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా మా మమ్మీ అయితే ఈ చెవిలీలు తీసినట్టున్నారు. అయితే అవి దిప్ప గట్టిగా పట్టేసిందనమాట. అది ఓపెన్ చేయమని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చారు. నాకు కూడా రాలేదు, చాలా ట్రై చేస్తే అప్పుడు వచ్చిందనమాట. ఇంకా అది ఓపెన్ చేసి ఇస్తున్నాను. ఇంకా అల్లం అయితే వేసేసి ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటాను. నేనైతే అల్లంలో కొంతమంది ఎక్కువగా స్టోర్ చేసుకోవడానికంటే ఎక్కువ రోజులు ఉండడానికి పసుపు అలాంటివి వేస్తూ ఉంటారు. నేనైతే అవేం వేయనండి, కానీ ఒక 10 days వరకు కూడా అల్లం ఏం పాడవదు, బాగానే ఉంటుంది. ఇంకా పాలల్లో నుండి మీగడ టీలోకి పడిపోకుండా అలా స్పూన్ అడ్డుపెట్టి వేస్తూ ఉంటాను. ఆ మీగడంతా కూడా నేను స్టోర్ చేసి ఒక్కసారిగా నెయ్యి అయితే తయారు చేసుకుంటాము. ఆ నెయ్యితో ఏమైనా ఇంట్లో దీపం పెట్టుకోవడానికి కానీ, లేకపోతే బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ అలా వేయడానికి కానీ అలా యూస్ చేస్తూ ఉంటామన్నమాట. ఇది మేము అంటే ఇంటి దగ్గరే ఉంటాయి కదా అలాంటి గేదె పాలు అనమాట. ప్యాకెట్ పాలు అయితే యూస్ చేయము. చాలా
చాలా ఎక్కువ మేగడ వస్తుంది మనం ఇలా బయట కొనుక్కునేవైతే. ఎందుకంటే అందులో అంత ఎక్కువగా కల్తీ అది ఉండదు కదా, అందుకనే చాలా మేగడైతే స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. ఇంకా నేను టీ పెట్టేటప్పుడు పాలు, పంచదార, అల్లము, డికాషన్ అన్నీ ఒకేసారి వేసేసి ఒక 10 మినిట్స్ వరకు దాన్ని అలా మరగనిస్తాను చిక్కగా అయ్యేంత వరకు. ఈరోజు అయితే ఇంకా టిఫిన్ ఏమీ తెచ్చుకోలేదు బయట నుండి. సండే అయితే మేము బయట నుండే తెచ్చేసుకుంటాం నార్మల్గా అయితే. ఇంకా అక్కేమో ఉప్మా చేసేస్తాననేసి ఉప్మా అయితే చేస్తుంది. ఎంత వాటర్ వేసిందంటే అసలు అది తినాలో తాగాలో కూడా అర్థం కాలేదు. ఉప్మా ఏంటి ఇంత వాటర్ వేసావంటే అది అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది, ఉడికైపోద్ది అనింది. సరే అని చెప్పి నేను ఇంకా బ్రష్ చేయడానికి అయితే వెళ్తున్నాను మేడ మీదకి. ఎంత ఎండగా ఉందంటే మేడ మీద అస్సలు నాకైతే భలే అనిపించింది ఇంక చూడడానికి. అసలు చూస్తున్నారు కదా స్కై అది ఎంత క్లియర్గా అయితే ఉందో. ఎంత ఎండ ఉందంటే ఇంకా కాళ్ళు కూడా మాడిపోతున్నాయి అన్నమాట. నించోలేకపోయాను, అంత బాగుంది. ఏదో ఎండాకాలంలో ఎండలా అయితే అనిపించింది. సూపర్గా ఉంది. ఇంకా క్లైమేట్ అయితే నాకు చాలా నచ్చింది. నాకు ఇంత ఎండగా ఉండేటప్పుడు ఇంట్లో ఉంటే చాలా ఇష్టం అన్నమాట. ఏంటో మరి నాకు చిన్నప్పటి నుండి అంతే. ఇంకా ఈరోజైతే అసలు వంట కూడా చేసుకోలేదు. క్లీనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పాము కదా, ఇంకా వంట చేసుకుంటే బిర్యానీలు ఇవన్నీ చేసుకుంటే అలసిపోతాము. ఇంకా క్లీనింగ్ వర్క్ అంతా కూడా చేసుకోవడం కష్టమైపోతుందని చెప్పేసి వంట ప్రోగ్రామ్ అయితే పెట్టుకోకుండా బయట నుండే బిర్యానీస్ ఆర్డర్ పెట్టేసుకున్నాము. అయితే ఇంకా బయట నేను చూపించాను కదా ఇందాక మార్నింగ్ ఎంత ఎండగా ఉందని. ఒక్కసారిగా మబ్బేసేసింది ఫుల్గా. ఇంకా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఫుల్ వర్షం పడిపోయింది అనమాట. ఇంకా అసలు ఎలా అవుతుందో. మామూలుగా ఎండగా ఉంటే ఎంత పనైనా చేసేయాలనిపిస్తుంది, కానీ అసలు మబ్బుగా ఉంటే మాత్రము మామూలుగానే వర్క్ చేయాలనిపించదు. ఇంకా ఈ క్లీనింగ్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఎప్పుడవుతుందని చెప్పేసి ఇంకా అలా అనుకున్నాము. అయితే తినేసిన తర్వాత ఒక 2:30కి అలా అనుకుంటా ఇంకా క్లీనింగ్ చేయడం అయితే స్టార్ట్ చేసాము. మీరు చూస్తున్నట్టయితే ఎంత ధూళి పట్టేసిందో మొత్తం ఇల్లంతా కూడా. చాలా దారుణంగా అయిపోయిందనమాట. ఒక 8 మంత్స్ అలా అయిపోతుంది. లాస్ట్ సంక్రాంతికి అనుకుంటాము మేము మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాము. అసలు అప్పటి నుండి కూడా డీప్ క్లీనింగే చేయలేదన్నమాట. ఇంకా మొత్తానికి ఎక్కడ వస్తువులు అక్కడే. మొత్తం ఎంత చెత్త తయారైందంటే ఇంట్లో అసలు వాడినవి వాడలేనివి మొత్తం అన్నీ కూడా పోగైపోయాయి. ఇంకా అవన్నీ కూడా చెత్త అంతా క్లీన్ చేస్తే ఎంత వచ్చిందో. ఇంకా నెక్స్ట్ డే అయితే వస్తారు కదా వీధిలోకి, మొత్తం బండి అంతా కూడా ఆల్మోస్ట్ మా చెత్తే నిన్నట్టుంది. అంత ఎక్కువ చెత్త అయితే వచ్చింది. నేను కేక్స్ చేస్తూ ఉంటాను కదా, కేక్ మెటీరియల్స్ అంటే అట్ట బాక్సెస్ అవి కూడా నేను చాలా ఎక్కువ గ్యాదర్ చేశాను అనమాట. ఏవైనా కేక్స్ చేసేటప్పుడు పనికొస్తాయని ఇంకా అవన్నీ కూడా ఇచ్చేసాను పారేయడానికి. ఎందుకంటే కావాలనుకుంటే అప్పుడు మళ్ళీ కొనుక్కోవచ్చులే అని చెప్పేసి. అంటే కార్డ్బోర్డ్ బాక్సెస్ లాంటివి అనమాట. అవన్నీ కూడా చాలా గ్యాదర్ చేశాను. ఇంకా అవన్నీ కూడా చాలా డేస్ నుండి యూస్ చేయట్లేదు. అవి ఇంట్లో అడ్డంగా అలా పడున్నాయి. ఇంకా అన్నీ కబోర్డ్స్ అవన్నీ కూడా చాలా క్లీన్ చేసాము నేను మా మమ్మీ కలిసి. ఇంకా చాలా టైం పట్టేసింది. నైట్ 9:30 అలా అయ్యిందనమాట మొత్తం అంతా క్లీన్ చేసి పట్లన్నీ తొలగొట్టుకునేసరికి. ఇంకా చాలా డీప్ క్లీనింగ్ అయితే చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఈ కబోర్డ్స్లో కూడా చాలా యూస్ చేయలేని సామాన్లే ఎక్కువ ఉన్నాయి. అంటే వైఫై కనెక్షన్ అవి పెట్టేటప్పుడు జియో బాక్సెస్ అవి ఉంటాయి కదా, అవి ఫోన్ బాక్సెస్, వైర్లు, ఇంకా అడక్కండి అసలు ఎంత చెత్త వచ్చిందంటే. అది కూడా పక్కన ఒక సంచి పెట్టుకొని యూస్ చేయలేని ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా అందులో వేసేస్తున్నాము. ఇంకా మా మమ్మీ అయితే చాలా హెల్ప్ చేశారు. మా అక్కకైతే ఆ రోజు అసలు వర్క్ చేయాలనిపించలేదంట. ఇంకా నేను మా మమ్మీ మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాము. ఏ మంత్ అంటే నార్మల్గా వీక్లీ వన్స్ అయినా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి కదా. ఎంత దారుణంగా పట్టేసిందంటే ధూళి అస్సలు అడక్కండి. ఇంకా మొత్తం క్లాత్స్ అయితే నల్లగా అయిపోయాయి. అందులోన మేము ఉన్న ఏరియాలో చాలా డస్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక్కరోజు తడిగుడ్డ పెట్టుకోకపోయినా సరే మొత్తం
మొత్తం ఇల్లంతా కూడా నల్ల బొగ్గులాగా కాలు కంటేస్తుంది అనమాట. అలాంటిది ఇంకా ఇన్ని డేస్ క్లీన్ చేసుకోలేదు సరిగ్గా అంటే ఇంక మీరు ఆలోచించుకోవచ్చు. మొత్తం ఫ్యాన్స్ అయితే ఫ్యాన్స్లా లేవు, తెల్లగా ఉండేవి, ఫుల్ నల్లగా అయిపోయాయి అనమాట. మా మమ్మీకి హెల్త్ బాగోకపోవడం వల్ల మాకు అస్సలు ఖాళీ ఉండేది కాదు చేయడానికి. ఇంకా ఇప్పుడు అయితే కుదిరింది ఇంకా చేసుకోవడానికి. బయట అయితే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా చెప్పాను కదా ఇందాక మబ్బు వేసేసింది అని చెప్పి, ఇంకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా మేమైతే ఒక పక్కన క్లీనింగ్ అయితే చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే అలా చాయ్ పెట్టుకొని అలా తాగి మళ్ళీ స్టార్ట్ చేసాము వర్క్. చాలా పెద్ద వర్షం అయితే పడింది ఆ రోజు. వైజాగ్ హెచ్పిసిఎల్ మీద పిడుగు కూడా పడింది అనమాట, ట్యాంక్ మీద. అది చాలా పెద్దగా అయిందనమాట ఇన్సిడెంట్. ఇంకా ఎవరికి ఏమీ అవ్వలేదు, అందరూ సేఫ్గా ఉన్నారు, అదే చాలు. నార్మల్గా అయితే హెచ్పిసిఎల్లో ఏమైనా అలాంటి ఇన్సిడెంట్స్ అయితే అది చాలా పెద్ద లాస్ అవుతుంది అంట. ఎప్పుడో నా చిన్నప్పుడు ఒకసారి అయ్యిందంట. నేను 6 months ఉండేటప్పుడు మా డాడీ ఏమో నన్ను మా అక్కని తీసుకొని స్కూటీ మీద వేరే దగ్గరికి వెళ్ళిపోయామంట, మూవ్ అయ్యామంట. మా మమ్మీ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు అలా అయిందనమాట. కానీ అంత పెద్దగా ఏం అవ్వలేదు. అప్పుడైతే చాలామంది చనిపోయారు అని చెప్పేసి చెప్పింది. ఇంకా అలా మాట్లాడుకున్నాం అనమాట, ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి. ఇంకా ఇగోండి చూడండి, పైవన్నీ కూడా ఇంకా అన్నీ తీసేసి మళ్ళీ ఆ డస్టింగ్ అంతా చేసి ఎక్కడైతే మళ్ళీ పెట్టేశాను. చాలా నీట్గా అయితే సర్దాను. నేను ఫ్యాన్ చూడండి అసలు అందలేదు, ఇంకా కుర్చీ వేసుకొని అలా క్లీన్ చేశాను. నార్మల్గా అయితే మా తమ్ముడు క్లీన్ చేస్తాడు ప్రతిసారి, కానీ వాడికి ఇంకా కాలు ఫ్రాక్చర్ అయిందని ఇంకా నేనే క్లీన్ చేసేసాను. ఇంకా చూడండి మొత్తం ఇల్లంతా కూడా ఇవన్నీ ఏవైతే పనికిరాని సామాన్లు ఉన్నాయో మొత్తం అంతా ఎలా అయిపోయిందో. మంచం అంతా కూడా ఫుల్ డస్ట్ అయిపోయింది. మళ్ళీ బెడ్షీట్ అన్నీ చేంజ్ చేసుకున్నాం. ఇంకా ఇవన్నీ పారేసి మొత్తం నేనైతే ఈ వీడియో పడుకొని తీస్తున్నాను మొత్తం డస్టింగ్ అంతా చేసిన తర్వాత. ఎందుకంటే అస్సలు నాకు ఓపిక లేదు, ఇంక కాళ్ళు పట్టేసాయి. ఇంకా చూడండి ఎంత బాగా సర్దానో. లాస్ట్లో అయితే నాకు కరెక్ట్ వీడియో తీసుకోవడానికి కూడా ఓపిక లేదు. ఇంకా ఇక ఆ రోజు గ్రహణం అంట, 6 లోపే తినేయాలి అన్నారు. కానీ నాకు అస్సలు తినకూడదు అనుకున్నాను, కానీ ఇంక ఈ చేసిన పనికి ఫుల్ ఆకలేసేసింది. ఇంకా తినేసి బెడ్ ఎక్కేసాను. కానీ అనుకున్నాను మొత్తం అంతా చేసిన తర్వాత అస్సలు వీడియోనే తీయలేదని, ఇంకా లాస్ట్లో ఈ బిట్ తీసాను అనమాట. అంతే ఈ వీడియో. మీకు కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.